చిన్నబాబు గారు లేవకండి లేవకండి, మర్యాదలకు ఇదా సమయం. నా బిడ్డకి ఎలా ఉంది బాబు గారు? మరేం పర్వాలేదు, విశ్రాంతి కావాలని డాక్టర్ నిద్ర ముందించాడు. వాడిని లేపటం ఎందుకని నేనే వచ్చాను. డాక్టర్ పిలిపించమంట? అక్కర్లేదండి బాబు గారు, చలి జ్వరం అడపా తడపా వస్తూ ఉంటుంది. కాస్త కాపురం పెట్టుకుంటే అదే తగ్గిపోతుంది బాబు గారు. లేవకండి లేవకండి, మీరు పడుకోండి. చిన్నబాబు గారు పర్వాలేదమ్మా, మరేం పర్వాలేదు. వద్దండి బాబు గారు, వద్దండి. మీ ఇంట్లో నౌకరు భార్యని, మేము మీ పాదసేవకులు, మీరు నా కాళ్ళు. వద్దండి బాబు గారు, వద్దండి. అమ్మా, ఉత్తమరాలైన ఒక తల్లి పాదాల ముందు నేనెంత, నా సంపద ఎంత? చిన్నబాబు గారు. అవునమ్మా, వాడగా వాడగా గంధపు చెక్కకు సువాసన, తోడగా తోడగా బావిలో నీరు, దానం ఇవ్వగా ఇవ్వగా ధనం పెరుగుతుందంటారమ్మా, పరమార్థం దక్కుతుందంటారమ్మా. చిన్నబాబు గారు, మీరేం మాట్లాడినా కాదనడానికి వీలు లేకుండా మాట్లాడుతున్నారు. నాకేం చెప్పడానికి తోచటం లేదు బాబు. మీరేం చెప్పక్కర్లేదు, ఉపచర్య చేసేది మీ అబ్బాయి అనుకుని కాస్త విశ్రాంతి తీసుకోండి. బాబు. అమ్మా. ఏమిటి చిన్నబాబు గారు? అలా కాదమ్మా, మీ కొడుకును పిలిచినట్టే బాబు అని పిలువమ్మా. బాబు. అమ్మా. బాబు. అమ్మా. నిజంగా హరి ఎంతో అదృష్టవంతుడు. ఈ విషయం మీతో చెప్పడానికి వచ్చాను. మీ అబ్బాయి కొంచెం సిగ్గుపడుతున్నారు. మేమిద్దరం మనసులు ఇచ్చి పుచ్చుకున్నాం. ఏమిటి, నువ్వు కూడా అదే పోతా? ఆహా, మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. మనసును తీయడం ఎట్లా, ఈయడం ఎట్లా? నాకెప్పుడు రెడీ కొడుతున్నారే? ఎక్కడైనా అప్పిస్తారు, వడ్డీ పుచ్చుకుంటారు, కుర్రాళ్ళు ఇస్తారు, కట్నాలు తెచ్చుకుంటారు, అంతేగాని మనసులు ఇవ్వడం ఏంటి, పుచ్చుకోవడం. మీరు ఇలా హేళన చేస్తారు, నేనేం చెప్పలేనండి. మాని, నిన్నేమన్నా తాంబూలాలు పెట్టి బతిలాడావా? అమ్మాయి, నేను ఒక్క మాట అడుగుతాను. ఈ మనసులు ఇవ్వడాలు అప్పడాలు అంటూ ఇలా పరాయిళ్ల మీద పడడం ఏమైనా బాగుంది? అందులోనూ పెళ్లి కావాల్సిన పిల్లవు. మీ అబ్బాయికి నాకు పెళ్లి అయిపోయిందండి. వాడేదో గుళ్ళో పెళ్ళి అంటే ఏమిటో అనుకున్నాను. ఓసి రాక్షసి, నువ్వు నీ అబ్బా కలిసి మా సంటోని అమాయకుని చేసి పెళ్లి చేసుకుంటారా? నా ఆశ్చర్యంగా కాజేయాలని చూస్తున్నారా? ఏది కాదండి, ఈ గుళ్ళో పెళ్ళిళ్ళు, ఈ మాయా నాటకాలు మన దగ్గర ఏమి సాగు. ఆ మాటకు వస్తే మా వాడికి అసలు మైనార్చే తిరగలేదు. పా మామగారు. మామగారా? అబ్బా, ఎంత ఆశరా! నీకు ఆ అదృష్టమే ఉంటే ఏ డబ్బుండే వాళ్ళ ఇంట్లోనే పుట్టుండే దానికి. ఇదిగో, నీకు మానం మర్యాద ఉంటే నీ ఇంటికి నువ్వు పో. ఉండబట్టే నా ఇంటికి నేను రాగలిగాను. అయ్యా, ఎవరు అవునన్నా కాదన్నా మా పెళ్లికి తిరుగులేదు. ఎట్టా? అవునులే, నిన్ననే లాభం. రాని వాడిని రాని, రేపు ఈ పాటికి వాడికి మళ్ళీ పెళ్లి చేయకపోతే నా పేరు ఉపద్రవం భద్రయ్య కానే కాదు. అలా ఎన్నటికీ జరగదు. ఆయన ఒప్పుకోరు, నేను అంతకంటే ఒప్పుకోను. మామగారు, మీకు నా మాదిరి ఒక ఆడపిల్లుంది. దండించినా దీవించినా మీరే దిక్కు. నన్ను చూసి కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ భవిష్యత్తు ఆలోచించైనా. ఓసి ఒకలాడి ఎంత ఎత్తేసాడే! ఊరి మీద నానా తిరుగులు తిరిగి ఇక్కడ కన్నామని వచ్చావా? మామగారు, కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంటి? వెళ్ళి ఇక్కడి నుంచి. మళ్ళీ ఇంటి ఛాయలకు వచ్చావా నేను తుడిచి పారేస్తాను. నిన్నే కాదు, నీ ముసలి తండ్రిని, నీ పెళ్లి కావాల్సిన చెల్లెల్ని, అందరినీ సర్వనాశనం చేస్తాను. నేను ఏదైనా అపకారం తలపెట్టానా ఆపడానికి ఆ దేవుడి తరం కూడా కాదు. జాగ్రత్త. మామగారు, అన్యాయం చేయకండి. మళ్ళీ ఒకసారి శాంతంగా ఆలోచించండి. కన్నీళ్ళ కరిగిపోతాననుకున్నావా? ఆ పప్పులే మన దగ్గర ఉడకవు.
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, సిగ్గు లేకపోతే సరే పైకి నుంచి. కళ్యాణి, నేను చెప్పలే మా నాన్న వట్టి దుర్మార్గుడు కర్కోటకుడు అని. అవును, మీరు మాత్రం చాలా ధైర్యవంతులు. కట్టుకున్న భార్యని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంటే తలుపు చాటు నుంచి చూస్తున్న వీరులు. నన్ను అంత తీసిపారేకు కళ్యాణి. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మకైనా సరే నేను నిన్నే పెళ్ళాడతాను. ఇదే నా ప్రామిస్. అవును, ఇక మిగిలింది వచ్చే జన్మే. ఒరే అబ్బాయి వాసు, వాసు గారు, తమర గారు. ఏ అదే మన సరుగుపాడు ఎస్టేట్ లేదు, మొన్నటి వరకు నేను చూసి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉండే కొత్త మేనేజర్ సుబ్బయ్య గారు పరమ దొంగని తేలిపోయింది. వస్తున్నా. వాడు ఆ అడవిలో కలపంతా కొట్టించి లారీలకు ఎక్కించి బయటకు తోలించి సొమ్ము చేసుకుంటున్నాడు. మేనేజర్. ఎస్ సార్, అక్కడ కలప బయటికి పోతున్న మాట నిజమే, కానీ అది సుబ్బయ్య గారి పని అనుకోను సార్. అంతకన్నా గట్టి వాళ్ళే, అంతకన్నా చొరవ అధికారం ఉన్న వాళ్లే జరిపించి ఉండాలి. సుబ్బయ్య గారు గోవు లాంటి మనిషి. వాడి సంగతి వీడికేం తెలుసు? వాడి కూతుళ్ళకి లక్షాధికారుల సంబంధాలు చూస్తున్నాడంటే ఎలా చూస్తున్నాడంటావు? అంచేత స్వయంగా నేను అక్కడికి వెళ్ళి. అక్కర్లేదు, నేనే పెడతాను. ఆ ఎస్టేట్ కూడా చూసి చాలా రోజులైంది. మేనేజర్, గెట్ థింగ్స్ రెడీ. ఎస్ సార్. ఎవరు నువ్వు ఆడవాళ్ళని ఫోటో తీస్తున్నావు? ఓ బైనాక్లర్సా? అయితే మాత్రం తప్పు కదూ. అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు, ఎవరి కోసం వచ్చావు? ఇలా ఎస్టేట్ లో పర్మిషన్ లేకుండా? పర్మిషనా? ఈ ఎస్టేట్ మీదేనా అండి? మాదే. ఏ కొంటావా? కొనాలని కాదు, అసలు దీని యజమాని ఎవరు? శ్రీనివాసరావు గారిని విన్నాను. న్యాయానికి వారదే అనుకో, కానీ అనుభవించేది మేమేగా. మాట. సారీ. ఈ ఎస్టేట్ ఆయన నేడు అదే శ్రీనివాసరావు గారు. ఒట్టి చావటగద్దమ్మ. అంతే. అవును, లేకపోతే ఇంత మంచి ఎస్టేటు, కొండలు గుట్టలు లేళ్లు పువ్వులు వెన్నెల ఇన్నుంటే ఆయన మాత్రం ఆ బంగ్లాలో కూర్చొని నోట్ల లెక్క పెట్టుకుంటూ ఉంటాడా? ఒక్కసారైనా ఇటు వచ్చిన పాపాన్ని పోయాడా? ఎంతసేపు ఆర్జించడమే గాని అనుభవించడం తెలియదు. అవును, కానీ ఎస్టేట్ అమ్మా. ఏ తమ పేరు ఏ తెలుసుకోవచ్చునా అండి? ఏ చెప్పండి మరి. కస్తూరి. కస్తూరి? నా బొమ్మ? ఏయ్, నేను బొమ్మనే. అది కాదు. ఎస్టేట్ అమ్మా. ఏ నా జీపుకి దాహం అయింది, నీళ్ళు ఎక్కడుంటాయో చెప్తారా? దాహమా? జీపుగా? అలాగైతే దాంతోనే చెప్తాను. ఓ జీపు, నీకు దాహం అయితే అలా కుడివైపుకు తిరిగి 2 ఫర్లాంగులు తిన్నగా వెళ్ళి తిరిగి ఎడమకు తిరిగి కుడికి తిరిగి నీ టైర్లన్నీ అరిగి నీకు దాహం తీరి చల్లబడతాం. వస్తాను. టాటా. నో మెన్షన్. ఓ మై గాడ్, వాట్ ఏ గర్ల్. భద్రయ్య గారు. ఎవరు? ఓహో, చిత్తం సుబ్బయ్య గారా? రండి అయ్యా, దయచేయండి. మీకోసమే. కపురం పేరేట? కూర్చోవయ్యా, పర్వాలేదు. రే కృష్ణ, అక్కడ విభూతి పడి ఉంది పట్టరా. ఏం సుబ్బయ్య, బాగున్నావా? బాగానే ఉంటావులే, నీకే బ్రహ్మాండమైన బుర్ర. కర్మ గాని ఆ గుమస్తాగిరిలో చేరావు గాని, లేకపోతే ఏ మంత్రాంగంలోనూ ఉంటే ఈ వరకు. విభూతి తమ్మున పెళ్లి తమ్ములుగా. సుబ్బయ్య, కాస్త మంత్రించు. మంత్రించడమా? ఏమిటండి? ఏం లేదు, నాకు కూడా నీలాగే ఒక కూతురుందిలే. నాకు కూడా ఒక లక్షాధికారి బిడ్డని అల్లుడిని చేసుకోవాలని దురాశగా ఉంది. మా వాడిని వల్ల వేసుకునేందుకు నీ కూతురికి ఏ మంత్రం ఉపదేశించావో అదే కాస్త దీంట్లో ఊస్తే ఏదో నేను కూడా. భద్రయ్య గారు, ఏమిటా మాటలు? నా కూతురు ఏమిటి, వల్ల వేసుకోవడం ఏమిటి? మీకు డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఏమిటో అవి మర్యాద? నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకి మర్యాద, డబ్బున్న కుర్రవాళ్ళ కోసం ఊరి మీద పడే వాళ్ళకేమిటి? భద్రయ్య గారు, మా ఇంట వంట లేదు అలాంటి బుద్ధులు. నా బిడ్డలు నిప్పు లాంటివారు. అవును,
మంచి చెడు తెలియకుండా నోరు పారేసుకోకండి. మంచి చెడు తెలియంది నీకు నీ కూతురికయ్యా. అవే తెలుసుంటే ఈ గతి ఎందుకు పెట్టేది? నీ కూతురు నా కొడుకుని దొంగ పెళ్లి చేసుకున్నట్టు నా కూతురే కనుక ఇంకెవరైనా చేసుకుని ఉంటే ఈ వరకు ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తుండేవాడిని. పెళ్ళి ఏమిటి? ఒక పెళ్ళే కర్మ, నీ కూతురు పురటికి రెడీగా ఉందట. ఏం బాబు ఇదంతా నిజమేనా? నిజమేనండి. మా నాన్నకి చెప్తే ఒప్పుకోపోతాడని మేము ప్రేమించి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. తీరా చెప్పి చూస్తే నాన్న ఒప్పుకోవడం లేదు. ఏ అలా ఆగిపోయావే? ఇంతవరకు నిప్పులో ఉప్పేసినట్టు పేలేవు కదయ్యా. మర్యాద, వంశం, గౌరవం అని నోరెత్తవే మాట్లాడేటయ్యా. భద్రయ్య గారు, నా కొంప కూలిపోయిందండి, కూలిపోయింది. బాబు ఇదంతా ఇలా జరిగిందని నాకు దైవ సాక్షిగా తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళు. బాబు ఇది చేతులు కావు, కాళ్ళు అనుకోండి. ఇక నా బిడ్డను మీరే కడుపులో పెట్టుకుని కాపాడాలి బాబు. చచ్చా, నాకేం కర్మయ్యా? దాని కడుపులో ఉంది, ఎవడ బిడ్డో వాడి కాళ్ళు పోయి పట్టుకో. నాన్న ఏరా ఇదంతా నీకు అనవసరం, లోపల పోరా అంటుంటే. బాబు నా బిడ్డకి ఇలా అన్యాయం చేస్తే దానికి గతేం కావాలి? నేను నలుగురిలో తలెత్తుకు తిరిగెళ్ళను. నా పరువు, నా మర్యాద. పోవాయ్, గుమస్తా పని చేసేవాడికి నీకు పరువు ఏమిటి, మర్యాద ఏమిటి? దానికంతా డబ్బు ఉండాలి. పట్రా, 25,000 రూపాయలు పట్రా. నీ కూతుర్ని మహారాజులాగా ఇంట్లోకి రానిస్తాను. 25,000 రూపాయలు నేను ఎక్కడ తేగలను బాబు? 25 రూపాయలు లేవు నా దగ్గర. అవునులే, అవే ఉంటే ఈ దొంగదారి పట్టాల్సిన అవసరమే ఉంది. అయినా ఎందుకు అనవసరంగా బాధపడతావు? మావాడు ఒకటే ఏమిటి, నీకు ఊరంతా అల్లుళ్ళేగా. శివ 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 శివ. పద. పదవయ్యా. శివ శివ అంట, శివ శివ.